ఎవరైనా టెక్కీ కనిపిస్తే మీకేంటి సాఫ్ట్వేర్ జాబ్, బిందాస్ లైఫ్ అని ఇంకెప్పుడు అనకండి. వాళ్ళు అనుభవించే తిప్పలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. పనికి సంబంధించిన డెడ్ లైన్లు, ప్రాజెక్ట్ ఒత్తిళ్లు, రోజంతా ఏసీలో కుర్చీకే అతుక్కుపోవడం, ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని నిపుణులు అంటున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా లోక్సభలోనూ ఇదే చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో చేసిన పరిశోధనలో 84% మంది ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఉందని, ప్రతి 100 మందిలో 71 మంది ఒబేసిటీతో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఎంపీ ఓవైసీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అధ్యయనం జరిపిన 345 మంది ఐటీ ఉద్యోగుల్లో 34% మందికి మెటబాలిక్ సిండ్రోమ్, 84% మందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం నిర్ధారణ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఇది ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు ఎంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయో సూచిస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్తో కలిసి ఇండియన్ మెటబాలిక్ అండ్ లివర్ డిసీజ్ ఫేజ్ 1 కింద చేసిన అధ్యయనంలో ఈ వ్యాధులు బయటపడ్డాయని నడ్డా చెప్పుకొచ్చారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ నియంత్రణ కోసం ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. ఐటీ ఉద్యోగులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్, అధిక ఆయిల్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలని సూచించింది. రోజు అరగంట పాటైన వ్యాయామం చేసి బరువును నియంత్రణలో ఉంచుకోవాలని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని కూడా సంస్థ పేర్కొంది.